రాజీ కానీ టైం అవుతుంది, రెడీ అయ్యావా? శ్వాసం రెడీ అయిందా? రిపోర్ట్ మొత్తం తీసుకున్నావా? మరి నడు, మరి వెళ్దాం. మరి ఇంకా నేను రెడీ అయ్యా. హాయ్ అండి మీ అందరికి. ఇంకా తమ్ముని చూడడానికి అర్థమైపోయింది. ఇంకా నన్ను రోజున రాజకుమారి నడుము లేపని చెప్పి బాధపడుతుందని చెప్పేసి ఇంకా చెప్పే కదా వీడియో. అయితే ఈరోజు వెళ్తున్నాం వినకుండా, వెళ్ళి చూపించుకొని ముందైతే హాస్పిటల్ వెళ్ళి, అంటే ప్రైవేట్లో గవర్నమెంట్ రెండింటిలో చూపిస్తున్నాయి కాబట్టి ముందు గవర్నమెంట్లో చూపించుకొని తర్వాత ప్రైవేట్ కూడా చూపించుకొని స్కానింగ్ ఇంతవరకు తీయలేదు కాబట్టి నెల అవుతుంది. స్కానింగ్ డెలివరీ డేట్ కూడా మనకి నెలాఖరుగానే ఇచ్చారు డేటు. అందుకని బేబీ ఎలాగని చెప్పేసి చూపించుకుని వద్దాము. సరేనా? మరి త్వరగా బయలుదేరుతాం. మరి రెడీ అవుతాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. ఎంతైనా దేవుని దగ్గర పోతే చింతలు మొత్తం తీరుతాయండి. ఆ మాట మాత్రం వాస్తవం. అన్న వాళ్ళు కాన్వర్సేషన్ చెప్పండి. తర్వాత వచ్చేసి ఇంకా రాజ్కుమార్కి ఉన్న బాధను చెప్పింది కాబట్టి త్వరగా వెళ్ళి హాస్పిటల్కి చూపించుకొని వస్తాము. దమ్మదమ్మ బాగుతుంది డోరు. ఆ డోర్ అనేది కొంచెం ఈ వర్షాలకి బెండేనండి, అందుకని చెప్పేసి డోర్ అట్లా వేసిందిలే. ఓకేనండి. సరే రాజీ, నాకు ఎప్పుడైనా నువ్వు నా నార్మల్గా చెప్పేదాన్ని ఈ రోజు ఏడ్చి అలా చెప్పడానికి అవసరం ఏందంటావు? అది ఒకటైనా ఇంకొక బాధలు ఏమైనా గుర్తొచ్చినాయా? ఏం వచ్చినాయో? అయ్యో, బాధ అనగా మంచి ప్రాణం అంత హ్యాపీనెస్ గా ఉంటాను, లేకపోతే ఇంకన్నీ అంటే మొత్తం జరిగాయన్నీ నాకే గుర్తొస్తా ఉంటాయి. అందుకే ఒకసారిగా ఏడుస్తా. అట్ట మనస్ఫూర్తిగా ఏడవాలని ఒకసారి అనిపిస్తుంది. మీ ఆడలు మనకు అర్థం చేసుకోలేము కానీ సరేనండి, త్వరగా ఇంకా బయలుదేరదాం. కొత్త వాళ్ళు వస్తే లేఖనం సార్ చేయండి. చాలా బాగుంటుంది. అంటే మేళ చిన్న చిన్న తప్పర్లు మంచు పడ్డట్టుగా. రౌండ్ ఏంది అంటే నాని ఏంది ఇంకా
ఎక్కడికి వచ్చానుకుంటున్నారా? ఇదేనండి నా లైఫ్ కనపడేదంతా. చిన్నప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 20 సంవత్సరాల దాకా మనం చేసిన పని మొత్తం ఇదే. రాజకుమార్ కింద ఉంది. ఇంకా ఈరోజు పని ఉండదని చెప్పేసి పైకి వచ్చానమాట కనుక్కోవడానికి. అంటే మనం ఫ్లాట్ లాగా చేస్తాం కదా, అవుట్ సైడ్ అయినా కట్టుబడి అయినా ప్లాస్టింగ్ అయినా ఏదో మనం చేస్తాం కాబట్టి పైకి వచ్చాము పని కనుక్కుందామని చెప్పేసి. ఇంకా దురదృష్టం ఏంటంటే పని ఇక్కడ లేదంట. ఒక నెల ఆగి కానీ ఒక 10 రోజులు ఆగి కానీ నేనే ఫోన్ చేస్తానని చెప్పేసి చదువుతున్నాడు. అందుకని చెప్పేసి వేరే చోట పోయి కనుక్కుందాం. అక్కడ ఒక ప్లాట్ నడుస్తుంది, వేరే చోట ఇంకో ప్లాట్ నడుస్తుంది. చేసేవాడికి ఎక్కడైనా దొరికింది పని, కనుక్కుంటే తప్పే ఉంది. ఆడ పోయి కనుక్కుందాము. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా పని కావాలి చేతి నిండా. అది ఇంకా పొలం మొత్తం అయిపోయినాయి కదా, ఒక 4-2 నెలలైనా చేసుకోవచ్చులని చెప్పేసి కనుక్కుంటే ఇక్కడ స్వామాలు ఇస్తున్నాడులే. స్వామి ఏమో ఆ మాట అంటున్నాడు. నెంబర్ తీసుకున్నాను, ఆయన కూడా నెంబర్ తీసుకున్నాడు, ఫోన్ చేస్తున్నాడు. సరే వేరే చోటకి పోయి కనుక్కుందాం. అల్లాడు అక్కడొకటి ఉంది, ఇంకో చోట ఉందన్నమాట. సరే ఇది కనపడేది మొత్తం వినుకొండ ఏరియా చూడండి. తర్వాత రాజకుమార్ కూడా ఏం చేస్తుందో చూపిస్తాను. అదిగోండి మొత్తం కనపడేది వినుకొండ పట్టణం. ఓకేనా? చాలా బాగుంది వ్యూ మాత్రం. రాజకుమార్ అదిగోండి. రాజీ ఇటు మాయ్ రాజీ కనబడతలేదు. ఇంకా మన సబ్స్క్రైబర్లు ఎవరు వచ్చారనుకుంటారు. రాజీని మాట్లాడుతున్నారు. ఎవరు? ఓకే అండి, మరి బయలుదేరదాం. ఈ ప్లాట్లు మొత్తం మార్కింగ్ ఇస్తున్నారు. అది లిఫ్ట్ మెటీరియల్ లాగడానికి. మొత్తానికి ఇదేం బిల్డింగ్ చెప్పలేరు మీకు. ఈ బిల్డింగ్ వచ్చేసి హాస్పిటల్ అండి. హాస్పిటల్ కాబట్టి ఇగో ఇలా ట్యాపర్లు ఉన్నాయి ఇలాగా కిందకి. ఓకేనండి, ఇంకా వేరే చోట కనుక్కొని వద్దాం. మరి బిల్డింగ్ అది కనపడేది. పైకి పోయి మాట్లాడాను నేను. అక్కడ మనుషులు ఉంటే కనుక్కొని మేస్త్రితో మాట్లాడి కిందకి వచ్చేసి. ఓకే మరి బయలుదేరదామా? స్ట్రైట్ వెళ్తే ఇంకో బిల్డింగ్ ఉంది, కనుక్కొని వద్దాం. ఇక్కడ మళ్ళీ ఫోన్ చేస్తాను అట్లే ఒక నెల ఆగి. ఇప్పుడైతే ప్రస్తుతం లేదంట, మనుషులు ఉన్నారంట దర్శకులు. ఈ ముసుగు మన చివరి అనుకుంటున్నారా? సుహాసిని ఇద్దరు పక్కన. ఆకలి అవుతుందా? సరే తిన్నాను. ఈ చిన్నత కాడికి వెళ్తున్నా కదా, అది కాదు ఇది తింటావాలని తిని చేస్తాం. మరి ఇది